గత జన్మములలో నేను చేసుకున్న పాతకాలు పోగొట్టుకోవడానికి ఈ పాదసేవ చేసుకునేటువంటి మహత్భాగ్యాన్ని నాకు కలిగించడానికి పరమాత్ముడు నిద్ర చెందుతున్నాడు అని చెప్పాడు. అవునా? అది భక్తి అంటే అది అవునా కదా? అది భక్తి అంటే. భక్తి అంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి రికమెండేషన్ తీసుకుపోయి మిస్టర్ ఈఓ రూమి బాగా వేడి పెట్టి రావాలి. అబ్బా ఇక దేవుడు అనుకుంటే ఎంతసేపు గంటే చూడు ఎమ్మెల్యే 10 సంవత్సరాల క్రితం శ్రీహరికృష్ణ స్వామి వారు ఎక్కడ తిరుగుతూ ఉంటారు. మన సత్యానందాస్ కార్యక్రమాలు నిర్మల్ నుంచి ఒక భక్తుడు హైదరాబాద్కి అక్కడ కంకణం వేసేవాడు చేసి లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏ బాక్స్లో ఉన్నారో దాని ముందు బాక్స్ కూడా అందరినీ వదిలేసారు, దర్శనానికి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రేపు ఉదయం గవర్నర్ వస్తున్నారు, అందువల్ల అక్కడికి రాత్రికి ఇక్కడే ఉంటారు, మిమ్మల్ని పంపించేది చెప్పారు. ఈయన పాపం అప్పుడు ఏం చేశారంటే నేను ఎక్కడ అర్జెంట్గా వెళ్ళాలా, నేను తిరుపతి నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. స్వామిజీ ఇలా నాకు దర్శనం కావాలి, మీరు ఏమన్నా కొంచెం సిఫారసు చేస్తారా అని అడిగారు. సరే రాసుకోండి, నంబర్ చెప్తాను అన్నారు. ఆయన పాపం వాళ్ళ దగ్గరే కాగితం పెన్ను తీసుకొని రాసుకున్నాడు. 0000 ఆయన అయిపోయిందా? అందులో ఉన్నది ఇందులో ఉందిరా, ఇందులో ఉన్నది అందులో ఉందిరా. మీలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ 10 అడుగుల దూరంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఈ స్వామిని ఆ స్వామితో కలుపురా, దర్శనం అయిపోతుంది అని చెప్పారు. అంతే గోవిందా అనుకున్నాడు. టికెట్ చూపించాడు, రైటింగ్ చూపించాడు, తాళం తీశాడు, ఒక్కనే చెప్పాడు, తాళం తీశాడు. క్యూలో ముందెవరు లేదు, వెనకెవరు లేదు, నేరుగా పోయాడు, ఆయన దర్శనం చేస్తున్నాడు. బయట చేశాడు, మళ్ళీ ఫోన్ చేశాడు. వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకుంటే కదా నీకు దేవుడికి లేదా సంబంధం ఉంటే మధ్యలో ఇంకొక రికమెండేషన్ అవునా కదా? అర్థం దేవుడిని మనము అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి మనము ఇప్పుడు భారతంలో 2 పర్యాయాలు పరమాత్ముడు విశ్వరూపాన్ని చూపించాడు. ఒకటి ధృతరాష్ట్రుడి కొలువులో, ఒకటి కురుక్షేత్రంలో. అవునా? ధృతరాష్ట్రుడికి దివ్యచక్షుడు ఇచ్చాడు, అటు అర్జునుడికి దివ్యచక్షుడు ఇచ్చాడు. చర్మచక్షులతో నువ్వు చూడలేదు అని చెప్పి ఆ ప్రత్యేకమైన కళ్ళు ఇచ్చాడు, ఆ దృష్టి ఇచ్చాడు. ఆ దృష్టితో చూచారు. అవునా? అలా మొత్తము జగమంతా వ్యాపించి ఉండేటువంటి దేవుడిని మనం ఈ కంటితో చూడలేము. కాబట్టి ఇప్పుడు 3 అడుగుల ఎత్తులో అమ్మవారు అని చెప్పి మనం పెట్టుకున్నాం. నేరుగా మొత్తం దేవుడు చూడగలమా? మనం ఎంత స్థాయిలో చూడగలమో అంత స్థాయిలో దేవుడిని మనం అక్కడ నిర్మాణం చేసుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం. అందుకనే ఆగమశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? ప్రతినిత్యము దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరగాలి. అలా ప్రతినిత్యము దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగితే ఆ గ్రామంలో ఉండే ప్రజలు, పాడి పంటలు, పశుపక్షాదులు, జలవనరులు సమృద్ధిగా ఉండి గ్రామము శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పారు. గ్రామంలో దేవాలయం పచ్చగా ఉంటే గ్రామం పచ్చగా ఉంటుంది. దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు లేకపోతే గ్రామం కూడా కొద్దిగా. అంతేకాదు ఆగమశాస్త్రం ఇంకో మాట కూడా చెప్పింది, వింటున్నారా లేదా? వింటున్నారా? ప్రతినిత్యము దేవాలయాల